ప్రస్తుతం దేశంలో హెచ్ఎంపీవీ వైరస్ కేసులో 3 వెలుగు చూసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ దీనిపై అప్రమత్తమైంది. వైరస్లకు పుట్టినిల్లు చైనాలో ఈ ఏడాది హెచ్ఎంపీవీ కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ వైరస్ విషయంలో ప్రస్తుతానికి భయపడాల్సిన అవసరం లేదని పల్నాడు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రవికుమార్ అన్నారు. కొద్దిపాటి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని పల్నాడు జిల్లా ప్రజలకు సూచించారు. ఈ వైరస్ శ్వాసకోశ వ్యవస్థపై స్వల్ప ప్రభావం చూపుతుందన్నారు. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మా వైద్య ఆరోగ్య శాఖ తరఫున ఇప్పుడు మీరందరూ పేపర్లోను టీవీలోను చూస్తూ ఉంటారు. కొత్తగా మనకి ఈ హ్యూమన్ మెటా న్యూమో వైరస్ అనే ఒక కొత్త జబ్బు ఒకటి వస్తుంది అని మనకి ఎక్కువగా ఇప్పుడు మీడియాలోను పేపర్లోను వస్తూ ఉంది. దీని గురించి ఎవరు కంగారు పడాల్సిన అవసరం ఎటువంటిది ఏమాత్రం లేదు. ముఖ్యంగా ఇది ఇంతకుముందు కూడాను చాలా అంటే దగ్గర 20 సంవత్సరాల నుంచి కూడాను అప్పుడప్పుడు ఈ సీజన్లో ముఖ్యంగా ఈ చలికాలంలో అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటుంది. ఇది ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉంది. అలాగే బాగా వయసు మళ్ళిన వాళ్ళు అంటే 75-80 సంవత్సరాలు అలా వాళ్ళలో కాకుండా ఎవరికైనా బాడీలో శక్తి తగ్గిపోయి ఇమ్యూనో డెఫిషియన్సీ ఉన్న అంటాం అంటే బాడీలో వ్యాధి నిరోధక శక్తి తగ్గి ఉన్న వాళ్ళల్లో అంటే క్యాన్సర్ పేషెంట్స్ కానీ ఎయిడ్స్ పేషెంట్స్ కానీ ఇటువంటి వాళ్ళల్లో కూడా ఇది కొద్దిగా వచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఇది మనం అనుకున్నట్టుగా ఇది కరోనా లాగా డేంజరస్ జబ్బేం కాదు. కాబట్టి ఎవరు దీని గురించి పెద్దగా భయపడాల్సిన పని లేదు.